వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. మీ అందరికీ ఈరోజు ఒక డిఫరెంట్ రెస్టారెంట్ని పరిచయం చేస్తాను. అదే టీఎఫ్ఎల్ వారి మిలిటరీ వంటిల్లు రెస్టారెంట్. ఇక్కడ ఏంటో స్పెషల్ అనుకుంటున్నారా? మన ఇంట్లో ఎలా అయితే రోజు ఒకే డిష్ తినమో, ఇక్కడ టీఎఫ్ఎల్ వారి మిలిటరీ వంటిల్లో కూడా మెనూ అనేది రోజు చేంజ్ అవుతుంది. అసలు ఇక్కడికి ఇంతమంది ప్రజలు రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ రెస్టారెంట్ ఇంత స్పెషలో తెలుసుకుందాం పదండి. సో ఆంబియన్స్ కూడా చాలా బాగుంది. ఏంటంటే మిలిటరీ హోటల్ అనేసరికి బాగా డార్క్గా ఉంటుంది అనుకున్నాను, బట్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది. మీరు చూసినట్లయితే బయట నుంచి కూడా ఇంటీరియర్ చాలా బాగా డిజైన్ చేశారని చెప్పొచ్చు. టీఎఫ్ఎల్ వారి మిలిటరీ వంటిల నుంచి మన ముందు వంశీ గారు, అనీష్ గారు మన ముందు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ బాగున్నారా? సార్ ఎలా సార్ ఒక యూనిక్ ఐడియా ఎలా తీసుకున్నారు? అంటే రెగ్యులర్గా మన ఇంట్లో ఎలా అయితే రోజు ఒకే ఐటమ్ అయితే తీసుకోం మనం, సో అట్లానే మీ రెస్టారెంట్లో కూడా మెనూ అనేది ఎవ్రీడే చేంజ్ అవుతుందా సార్? అవునండి, ఎవ్రీడే చేంజ్. ఓకే, వాట్ ఇస్ ద రీజన్ సార్? అసలు అట్లా కాంప్లికేట్ అవుదా అది? ఇప్పుడు ఇంట్లో కూడా మన పేరెంట్స్ రోజుకు వెరైటీ వండుతారు. రోజు అదే కూర, రోజు బెండకాయ కూర, రోజు టమాటా కూర అంటే మనం తినం. అవును. అలాగే కస్టమర్స్ కూడా బోర్ కొట్టేస్తారు. అవును. సో అందుకని ఎవ్రీడే మా షెఫ్ ఎవ్రీడే మారుస్తారు. యాక్చువల్లీ ఐడియా అయితే నా ఫ్రెండ్ అనీష్, నా పార్ట్నర్ అనీష్. ఓకే. మేము 10-12 years నుంచి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో. ఓకే. తనకి ఎప్పటి నుంచో ఉంది ఇలాగా చేద్దాం అని చెప్పి, సో ఆపర్చునిటీ తీసుకుని డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని చెప్పి ఓకే సెగ్మెంట్ మార్చుకుని ఇలా స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఇది చాలా గుడ్ పాయింట్ కూడా, ఎందుకంటే చాలా మంది కస్టమర్లు ఒక రెస్టారెంట్కి వెళ్తారు, అక్కడ ఫుడ్ బాగుంటుంది, మళ్ళీ రేపొద్దున అక్కడికి వెళ్ళి తినాలనిపించినా సరే అదే మెనూ ఉంటుంది. సో బట్ ఇక్కడ మన మిలిటరీ వంటిల్లో అలా కాదు. సో రెస్టారెంట్ ఆంబియన్స్ బాగుంటుంది, ఫుడ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇంకా ఒకే ప్లేస్ లో స్టిక్ ఆన్ అయిపోతారు. దట్ వాస్ అ గుడ్ థాట్ నిజంగా చెప్పాలంటే. సో సూపర్. అయితే అనీష్ గారు, ఓవర్ టు యూ. ఏంటంటే ఇప్పుడు చాలా మంది కస్టమర్స్లో వెజ్ వండే చోటే నాన్ వెజ్ వండుతున్నప్పుడు ఒక భయం ఉంటుంది. సో మరి ఏమైనా ఆయిల్స్ కానీ ఏమైనా మిక్స్ అయిపోతాయేమో, మళ్ళీ సేమ్ నాన్ వెజ్ ఫుడ్ తినేస్తే మనకు ఫీల్ ఉంటుంది. మన రెస్టారెంట్లో ఆ సిమిలారిటీని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? మన మిలిటరీ వంటిల్లో ఓకే 2 సెపరేట్ కిచెన్స్ అండి. ఓకే, 2 సెపరేట్ కిచెన్స్. ఓకే. మనం వెజ్ సెపరేట్గా కుక్ చేస్తాం, నాన్ వెజ్ సెపరేట్గా కుక్ చేస్తాం. ఓకే. దీన్ని అసలు మిక్స్ చేయవాలి. దానికి ఉండే సామాన్లు కానీ, దానికి ఉండే ప్రిపరేషన్ కానీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. మన దగ్గర రీసెంట్గా ఇప్పుడు స్వాములు, అవును, మాల ధరించిన స్వాములు కూడా వచ్చి భోజనం చేస్తారు. స్వాములు వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర రెగ్యులర్గా భోజనం చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? వాళ్ళు ఎంత నమ్మకంగా మన దగ్గరకు వచ్చారు అనేది మనం కూడా అంతే ట్రస్టెడ్ గా మనం ఎందుకంటే అన్ని దానాలకల్లా అన్నం అనేది చాలా ముఖ్యం. అవును, అన్నిట్లోను. సో ఆ ఫుడ్ లో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. సో ఎనీవేస్, నేను ఒకటి విన్నాను, మన దగ్గర డిషెస్ అన్నిట్లోకి వెళ్ళా సీ ఫుడ్ చాలా డిఫరెంట్ అంటారు. అసలు ఇక్కడ టేస్ట్ చేస్తే గనక ఇంకా వేరే చోటికి వెళ్ళి తినాలంటే కూడా వెళ్ళరు అంటున్నారు. సో ఏంటి ఆ సీక్రెట్ ఏంటి అసలు? మా షెఫ్ మెయిన్ మా చెఫ్. ఓకే. సీ ఫుడ్ స్పెషాలిటీ ఏంటంటే అండి, మనం వాడే రా మెటీరియల్ ఒకటి. ఓకే. మా షెఫ్ మెయిన్ ఫస్ట్ పార్ట్ షెఫ్. ఓకే. తను వండే వంటలో మ్యాజిక్ ఉంటుంది. ఓకే. చాలా కేర్ఫుల్ గా వండుతాడు. కాక మేము కూడా ఏంటంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి రెసిపీని కొంచెంగా చేంజెస్ చేసుకుంటా మన ఇంట్లో ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు ఇంట్లో మనం మాక్సిమం వండుకుంటే 1-2 కిలోలు వండుకుంటాం. అదే టేస్ట్ ని మనం రోజుకి ఒక 500 మంది 600 మంది వచ్చి తిని వెళ్తా ఉంటారు. క్వాంటిటీ పెరుగుతుంది. ఆ టేస్ట్ అవన్నీ రావాలంటే చాలా సార్లు దాన్ని ఎక్స్పెరిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తే గానీ మనకి డిసైడ్ రెసిపీ అనేది మనకు రాలే ఇప్పుడు. అవును. సో ఇప్పుడు ఏంటంటే అంత హార్డ్ వర్క్, అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసాం కాబట్టి మా ఫిష్ పూల్స్ అనేది అసలు చాలా స్పెషల్ అండి ఇక్కడ. అవును. అండ్ బొమ్మిడాయిల్ పులుసు కూడా అండి, మేము దాసరి బొమ్మిడాయిలు అని ఉంటాయి అవి వాడడం. ఓకే. నాటు బొమ్మిడాయిలే వాడతాం. అవి చూస్తానికి చిన్న సైజ్ ఉంటాయి కానీ టేస్ట్ చాలా బాగుంటాయి. మేము వాడే కల్టివేటెడ్ కాదు, నాటు. నాకు ఎప్పటి నుంచి డౌట్, ఎందుకంటే చాలా మంది అసలు అంత బొమ్మిడాయిలు అన్ని రెస్టారెంట్స్ ఎలా దొరుకుతుంది అనుకునేవాడిని. తర్వాత తెలిసింది అదంతా కల్టివేషన్ అమ్ముతున్నారు. ఏంటంటే ఇంత వాటర్ లెవెల్ పెట్టి ఫ్లోర్ మీద నుంచి అందులో కల్టివేట్ చేస్తారు. చెరువుల్లో పెద్ద చెరువులు కాదు, మన కరెక్ట్ గా మన ఫీట్ మిలిగేంత వరకు పెట్టి అందులో కల్టివేట్ చేస్తారు. కానీ మనం ఏంటంటే మనకు లోకల్ గా ఫిషర్మెన్ పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి నాటు బొమ్మడే ప్రొక్యూర్ చేసుకుని వండుతాం స్పెషల్ కింద. సో అందువల్ల అంత సీ ఫుడ్ కి అంత టేస్ట్ అవడానికి రీజన్. ప్రాన్ ఒకటండి, రేవ్ వాడతాము. ప్రాన్ చాలా టేస్టీ ఉంటుంది మన దగ్గర. మీరు ఒకసారి ట్రై చేస్తే డెఫినెట్లీ చాలా బాగుంటుంది. ఓకే. అంటే పీతల విషయానికి వస్తే, పీతలు కూడా ఏం చేస్తామంటేనండి, మేము ఒకళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేయమన్నమాట. సో ఇవాళ
దొరికిన పీతని మా షెఫ్ గాని మేము కానీ చెక్ చేసుకుని పర్సనల్ గా ఓకే అది ఒక పీత లేదంటే బ్లూ కలర్ పీత లేదంటే Okay. ఏదని చూసుకుని దాని టేస్ట్ ఎలా ఉంటుందని చూసుకుని ఓకే దాని ప్రకారం మసాలాలు కలుపుకొని చేస్తాం. ఓకే డన్. సో వ్యూవర్స్, విజయవాడలోని మిలిటరీ వంటిల్ రెస్టారెంట్లో ఒక మెనూలోకి ఒక ఐటెం యాడ్ అయింది అంటే డెఫినెట్గా వీళ్ళు అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారని అర్థం. ఎందుకంటే ఆ డిష్ ఎలా ఉంటుంది, దాని టేస్ట్ ఎలా వస్తుంది అనేది ముందు వాళ్ళు టేస్ట్ చేసి దాన్ని బాగుంది అన్న తర్వాతే దాని మెనూలో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అంత జాగ్రత్త తీసుకుంటారు. సో అండ్ టు వెజ్ అనమాట. సో వెజ్ కూడా చాలా ఫేమస్. ఎందుకంటే మిలిటరీ హోటల్ అనగానే అందరూ నాన్ వెజ్కి వెళ్ళిపోతుంటారు. మీరు కింద వంటిలను పెట్టారు చూడండి. అంటే ఏంటంటే ఖచ్చితంగా వెజ్ ప్రియులను కూడా అట్రాక్ట్ చేసేలాగా యాడ్ చేశారు. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ వెజ్? వెజ్లోకి వచ్చేసరికి మనకి మనం ఇంట్లో చేసుకున్న పప్పు రోజు ఒకే పప్పు చేసుకుంటాం. అవును, చేసుకోం కదా. పప్పులో ఎన్ని రకాలు ఉన్నాయి? అవును, చాలా రకాలు ఉంటాయి. అవును అలాగే ప్రతిరోజు ఒక రకమైన పప్పు అవును మనం అందించాలని ఓకే రెగ్యులర్గా మారుస్తున్నాం. ఓకే ప్రతిరోజు మారుస్తున్నాం, మెనూ మారుస్తున్నాం. అలాగే ఫ్రై మారుతుంది, ఓకే గుజ్జుకూర మారుతుంది. ఓకే రసంలో కూడా మీకు మీరు ఎక్కడన్నా వినుంటే పైనాపిల్ రసం విన్నారా? లేదు, కేరళ సైడ్ విన్నట్టున్నాను నేను. ఇది పైనాపిల్ రసం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో లేదు. యా, మనం పైనాపిల్ రసం చేస్తాం. వావ్, మిరియాల రసం మీరు తెలిసిందే అది. అవును, బీట్రూట్ రసం, ఓకే, ఇలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ తీసుకొని రావడానికి ఓకే ట్రై చేస్తున్నాం. ఓకే, జనాలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా అవును ఇది మెనూ చూసుకొని మా ఇన్స్టా ఫాలో అయ్యి, వాట్సాప్ స్టేటస్లు కానీ ఓకే ఇన్స్టాలో స్టేటస్లు కానీ ఫాలో అయ్యి, ఇవాళ ఈ కూర ఉందండి మాకు కొంచెం మేము స్విగ్గీ జీని పెట్టుకుంటాము, లేదా ర్యాపిడో పికప్ పెట్టుకుంటాము, మీకు ఆర్డర్ ఐడి పంపిస్తాం, మాకు కొంచెం పంపించండి, మేము ఎక్కడో ఉన్నాం, కొంచెం దూరంగా ఉన్నాం, లేదా ఆఫీస్ వర్క్ ఉంది, మాకు కుదరదు, ఇవాళ ఈ పప్పు బాగుంటుందండి, నాకు దోసకాయ పప్పు చాలా ఇష్టం, లేదా టమాటో పప్పు చాలా ఇష్టం, ఈ మా అట్టికే చేపల పులుసు అనేది మీరు ఉన్నారా? అట్టికే చేపల పులుసు విన్నాను. అంటే భీమవరం సైడ్ ఎక్కువ ఫేమస్ అన్నమాట. వెజ్ లోనే పెడతారు ఫిష్ టైప్. ఆ వెజ్ లో కూడా అట్టికే చేపల పులుసు అనేది చేప పులుసు టేస్ట్ వస్తుంది కానీ అవును, వెజ్ అనే విషయం దాన్ని చింతపండు లాగా చింతపండు పులుసుతో ఫ్లేవర్ వస్తుందండి. ఫ్లేవర్ కట్ చేసి ఉంటారు. అవును, అది ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. అవునా, ఓకే, ఎప్పుడు పెడతారు అని. వెజ్ లో ఇంక స్పెషల్స్ ఉన్నాయండి. మన దగ్గర గోంగూర తాటి ముంజల కూర ఉంటది. ఓకే, తాటి ముంజలు యూస్ చేసి చేస్తారు మా షెఫ్. అది కూడా స్పెషల్ అన్నమాట. వీక్లీ వన్స్ ట్రై చేస్తాం అది. ఓకే, తర్వాత బేబీ కార్న్ బొమ్మిడాయి అని వండుతాం. ఓకే, బేబీ కార్న్ ని బొమ్మిడాయి సైజ్ లో కట్ చేసి సేమ్ బొమ్మిడాయి పులుసు టేస్ట్ ఏం వస్తుందో వెజ్. ఓకే, అంటే వెజ్ కస్టమర్స్ కూడా నాన్ వెజ్ తినాలి కూడా ట్రై చేసేది ఉండేది. కానీ ప్యూర్ వెజ్ కిచెన్ లోనే ఉండేవి. పేరు మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. తర్వాత ఫుల్ మక్కన గోంగూర వండుతారు. అలా వెజ్ లో కూడా చాలా వెరైటీస్ అండి. సాటర్డే వచ్చిందంటే మీకు తెలుసు ఆల్మోస్ట్ చాలా మంది వెజిటేరియన్స్ ఉంటారు. అవును, వాళ్ళందరికీ స్పెషల్ గా ఏంటంటే ఆ రోజు పూర్ణం, పులిహార, ముద్దపప్పు, దప్పలం, ఓకే, చక్కెర పొంగలి, లేదంటే సేమియా పాయసం, ఇలాంటివన్నీ చేసి డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఓకే, సాటర్డే స్పెషల్ అయినా సరే ఏ స్పెషల్ ఉంటుంది. ఓకే, సూపర్ అండి. సో వ్యూవర్స్, మిలిటరీ వంటిల్ రెస్టారెంట్ లో నెక్స్ట్ డే ఏం మెనూ ఉంటుందని చెప్పేసి ఒక ఎక్సైట్మెంట్ తోనే ఇక్కడ చాలా మంది ఫుడ్ లవర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. దాంతో పాటుగా వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా వీళ్ళకి చెప్తే దాన్ని ఖచ్చితంగా వీళ్ళ మెనూలో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అందువల్లే ఇక్కడ ఇంతమంది ప్రజలు వచ్చి ఈ ఫుడ్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ నాన్ వెజ్ ఎంత ఫేమస్, వెజ్ కూడా అంతే ఫేమస్ అని చెప్పాలి. ఖచ్చితంగా మీలో ఎవరైనా సరే ఆ మిలిటరీ వంటిల్ని ఒక్కసారైనా విజిట్ చేయకపోతే కనుక డెఫినెట్గా ఒక్కసారి వచ్చి ఇక్కడ ఫుడ్ని టేస్ట్ చేయండి. మళ్ళా లైఫ్లో ఇంకొక చోటుకి వెళ్ళి తినాలంటే మీరు ఒక్కసారి ఆలోచిస్తారు, ఎందుకులే మన ఉంది కదా అక్కడికి వెళ్ళి తిందాంలే అనిపిస్తుంది. అంత టేస్టీ ఉంటుంది ఫుడ్ అనేది. సో అందుకోసమని ఇక్కడ ప్రజలందరూ కూడా డెఫినెట్గా మెనూ అనేది రోజు చేంజ్ అవుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ని టేస్ట్ చేయాలని చెప్పేసి ఎక్కువ మంది ప్రజలు ఇక్కడికి వచ్చి తినడానికి ఇష్టపడుతుంటారు. సార్, అలాగే చాలామంది మన ఫుడ్ని ఇష్టపడిన వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కూడా వాళ్ళ బంధువులకు కూడా ఇదే టేస్ట్ని చూపించాలనుకుంటారు, అంటే క్యాటరింగ్ లైక్. సో ఆ సర్వీస్ కూడా ఉందా సార్ మన దగ్గర? మనం ఫ్రమ్ ద బిగినింగ్ అంటే మేము పెట్టిన దగ్గర నుంచి మాకు మా ఫుడ్ నచ్చి మా ఇంట్లో చిన్న ఈవెంట్స్ ఉన్నాయి, ఓకే, మాకు ఫుడ్ కావాలి అని అడుగుతుంటే క్యాటరింగ్ సర్వీసెస్ అనేది స్టార్టింగ్ నుంచే మేము మొదలు పెట్టేసాం. ఓకే, అది మేము విడిగా లార్జ్ స్కేల్లో కూడా చేసాము, ఓకే, స్మాల్ స్కేల్లో కూడా చేసాము. ఓకే, ఇప్పుడు ఏంటంటే మినిమం 50 నుంచి 5000 పీపుల్ వరకు మేము అకామిడేట్ చేయగలం. ఓకే, ఎన్ని డేస్ ముందు చెప్పాల్సి ఉంటుంది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తే కనుక? అంటే ఈవెంట్ అనేసరికి కొంచెం ముందే ఖచ్చితంగా ఉంటుంది చేసుకుంటారు కదండి. అవును, మినిమం 10 days ముందు చెప్తే సరిపోతుందా? చాలా ఎక్కువ అండి. ఎక్కువ?
3 days చాలు. మినిమం 2-3 డేస్ చాలా. 3 days చాలు. అసలు ఆ డేర్ ఎవరు చేయరు నాకు తెలుసు. అదే చెప్తున్నాను కదా, రిస్క్ తీసుకోలేరు. అంత రిస్క్ ఎవరు తీసుకోలేరు. ఈ ఒక ఈవెంట్ అంటే 10 రోజుల ముందో 15 రోజుల ముందో అవును, ఫుడ్ ఎక్కడ పెట్టాలి, ఈవెంట్ ఎక్కడ పెట్టాలి, అవును. అన్ని డిసైడ్ అవుతాం. క్లైమేట్ ఆల్సో, క్లైమేట్ అన్ని చూసుకుంటూ ఉంటారు. దాని ప్రకారంగా మనం చేసుకుంటూ ఉంటాం. సార్ అదే విధంగా అన్ని రిలీజియన్స్ లో కూడా అంటే చాలా మంది కొంతమంది ముస్లిమ్స్ లో కూడా హలాల్ ఫుడ్ అనేది అవును మనం తీసుకొచ్చే మీట్ కూడా హలాల్ అండి. ఓకే, పర్టికులర్ గా మేము బాగా స్పెసిఫిక్ గా మేము మా వెండర్స్ ని ఓకే హలాలే పంపించండి. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే కస్టమర్ మమ్మల్ని నమ్మి అవును ఈ మీట్ హలాల్ ఫుడ్ అని చెప్పి అవును నమ్మకంతో వస్తున్నారు. ఓకే, నేను బోర్డు మీద ఎక్కడ మెన్షన్ చేయకపోయినా ఓకే ఒకళ్ళిద్దరు అడిగారు, సార్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, మళ్ళీ హలాలా కాదా నేను తినే ముందు అడుగుతున్నా. సార్ మా మీద ట్రస్ట్ ఉంచి మీరు తినండి, 100% ఇది హలాల్ ఫుడ్ అని చెప్తే అప్పుడు ఆయన హ్యాపీగా ఫుడ్ టేస్ట్ చేసి వెళ్ళేటప్పుడు సంతోషంగా తిని వెళ్ళేటప్పుడు చాలా బాగుందండి. నేను ఏదో ఇలాగే సోషల్ మీడియాలోనో బయట ఎవరో ఫ్రెండ్ చెప్తేనో వచ్చానో అని ఏదో చెప్పారు, నాట్ షూర్ ఎవరో చెప్పారండి, కాకపోతే నేను టేస్ట్ చేద్దామని వచ్చాను, వాళ్ళ తిన్నాను, చాలా అంటే చాలా బాగుంది నాకు ఓకే అని చెప్పింది. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఒక్కసారి కస్టమర్ మీ దగ్గరకు వస్తే అలా లాక్ అయిపోతున్నాడు. మీ సక్సెస్ సీక్రెట్ అదే. ఎందుకంటే ఒక్కసారి విజిట్ చేస్తే చాలు, భోజన ప్రియులు కాదు, నార్మల్ గా ఫుడ్ ని అక్కడక్కడ తిందామని టేస్ట్ చేసే వాళ్ళు కూడా వన్స్ మీ దగ్గర విజిట్ చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళట్లేదు. మాకు రిపీటెడ్ కస్టమర్స్ బాగున్నారు. అంటే రెగ్యులర్ గా కొత్త కస్టమర్స్ కన్నా రోజు పార్సల్స్ కానీ రిపీటెడ్ కస్టమర్స్, ఈ బ్యాంకింగ్ వాళ్ళు, ఓకే కార్పొరేట్స్, ఓకే కార్పొరేట్స్, మా ఫైనాన్స్, ఓకే బజాజ్, ఇంకా ఆల్ టైప్ ఆఫ్ పీపుల్స్ అందరూ ఓకే బాగా ఇదైపోయారు. ఓకే, ఫార్మ్ మా రిప్రజెంటేటివ్స్ ఓకే అలా. సో ఇప్పుడు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ డిషెస్. వాట్ ఆర్ ద స్పెషల్ డిషెస్? అంటే మన దగ్గర రెగ్యులర్గా ఇది అసలు ఇది ఎక్స్ట్రీమ్, ఇంకా దీన్ని ఎక్కువగా తీసుకుంటారు అని చెప్పే డిషెస్ వెజ్లో ఆర్ నాన్ వెజ్? మా దగ్గర ఫస్ట్ నుంచి పీతలు బాగా వెళ్తాయి. బొమ్మిడేలు, నాటు బొమ్మిడేలు చెప్పారు కదా ఇప్పుడు ఎర్లీ చెప్పినట్టే, నాటు బొమ్మిడేలు అది స్పెసిఫిక్ గా వచ్చిన రోజే పెడతాం. ఓకే, డైలీ కూడా రావు, నాటు బొమ్మిడేలు దొరకవు. అలా అని దాసరి బొమ్మిడేలు మనం పెట్టకుండా ఉంటా గానీ ఏదో పెట్టాం అన్నట్టుగా అయితే 100% చేయనండి. ఓకే, సో నాటు బొమ్మిడేలు వచ్చినప్పుడు మనం తీసుకొచ్చి పెడతాం. అవి తెచ్చినట్టుగా కస్టమర్స్ అసలు మా ఫోన్ చేసి మాకు ఒక 5 ప్లేట్లు ఉంచండి, 2 ప్లేట్లు ఉంచండి, నేను ఈవినింగ్ వస్తాను, నేను 4 తర్వాత వస్తాను, నేను నైట్ తింటానండి, నేను ఊర్లో లేను, వేరే ఊరు నుంచి వస్తున్నాను, ఓకే నేను రాత్రికి విజయవాడ వస్తాను, కొంచెం అక్కడ పెట్టి ఉంచండి, పార్సిల్ చేసి ఉంచండి. నేను గ్రేట్ అండి, అసలు అంతకంటే ఇంకా ఏం కావాలి మనకి. సో అలాంటి కస్టమర్స్ ఉన్నారు నాకు. ఓకే సార్, యాక్చువల్లీ మీరు ఎవ్రీడే మెనూ చేంజ్ అవుతుంది కాబట్టి, అంటే మీరు ఒక ఎక్స్పెరిమెంట్ లెక్క అంటే చాలా డిషెస్ ట్రై చేసి ఉంటారు కదా, ఇప్పటి వరకు సుమారు ఎన్ని డిషెస్ ట్రై చేసి ఉంటారు అలాగా? యాక్చువల్గా మనం ఈ మిలిటరీ వంటిల్లో కాన్సెప్ట్ అనుకున్నప్పుడు మా షెఫ్ కానీ మేము కానీ కూర్చుని అనుకున్నది, మేము రాసుకున్నది స్వీట్ దగ్గర నుంచి అప్పడం వడియం వరకు, రోటి పచ్చళ్ళ దగ్గర నుంచి నిల్వ పచ్చళ్ళ వరకు 600 ఐటమ్స్ మార్క్ చేసుకున్నాం. ఓకే, 600 ఐటమ్స్, ఓకే, ఎన్ని వెరైటీస్ చేయగలమా ఏంటి అనేది దాని ప్రకారం రొటేట్ చేసుకుంటూ వస్తాం. ఇంక్లూడింగ్ నాన్ వెజ్ కర్రీస్లో అన్నీ ఉంటాయి, వెజ్ కర్రీస్ కూడా అన్నీ ఉంటాయి. ఓకే, ఎవ్రీథింగ్ పొడిల దగ్గర నుంచి అన్ని మనం తయారు చేసుకున్నాయి. ఓకే, నాన్ వెజ్ లో వాడే మసాలాలు కూడా మనం ఇక్కడ కుట్టుకునే పర్సనల్ గా, బయట నుంచి ఏది కొని, సో అందువల్ల వాడం ప్రతి మసాలా మనం కొట్టుకునేది ఇక్కడ. ఓకే, అండ్ మోర్ ఓవర్ మీరు నమ్మరు, మాకు కావాల్సిన కన్సిస్టెన్సీ కానీ ఆ టెండర్నెస్ కానీ రావడానికి మేము ఒక 10 వెండర్స్ మార్చుంటాం. ఓకే, అంతమందిని టెస్ట్ చేసిన తర్వాత మాకు నచ్చకపోతే వేరే వాళ్ళ దగ్గరికి అడగటం, అలా చేంజ్ చేసుకుంటే అట్లా లాస్ట్గా మాకు ఒక వెండర్ దొరికారు, ఆ వెండర్ దగ్గర నుంచి మేము పర్చేస్ చేస్తాం. అది కూడా చాలా ఫార్ ఫ్రమ్ హియర్. ఓకే, మాకు లాజిస్టిక్స్కి ఎక్కువ అవుతుంది, కానీ ఆ క్వాలిటీ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఇస్తున్నాం మనం, మెయింటైన్ చేయాలి ఎవ్రీడే. చాలా మంది కాంప్రమైజ్ అయిపోతారు బిజినెస్ లో, ఒక టైంకి ఏమడుగుతాంలే అంటారు, బట్ మీరు ఆ స్టేబిలిటీ ఉంది మీలో, సో అందువల్ల కస్టమర్స్ రిపీటెడ్ కస్టమర్స్ రాగలుగుతున్నారు మీ దగ్గర. అంటే ఏంటంటే సార్, మేము ఎక్కడే తింటాం రోజు భోజనం, మా ఇంట్లో వాళ్ళు ఎక్కడే తింటారు. ఓకే, ఇప్పుడు మాకు నచ్చని భోజనం కస్టమర్కి నచ్చదు కదా. అవును, ఇప్పుడు మనమే యాక్సెప్ట్ చేయనప్పుడు కస్టమర్ యాక్సెప్ట్ చేస్తాడు. అవును, సో ఆ కాన్సెప్ట్ మీదే అందరికీ నచ్చేటట్టు ఇది మన టిఎఫ్ఎల్ వంటిల్లు. ఓకే, మిలిటరీ వంటిల్లు మనది, అంటే అదే కాన్సెప్ట్ మీద అవర్ ఫుడ్ ఓకే, హోమ్ ఫుడ్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే అండి, మన దగ్గర స్పైస్ లెవెల్స్ అనేది మీడియంలో ఉంటాయి. ఓకే, యాక్చువల్గా మనం అనుకుంటాం నాన్ వెజ్ కర్రీస్ అంటే బాగా స్పైస్ ఉండాలి. అవును,
కానీ ఒకటి ఏంటంటే అంత స్పైస్ లెవెల్స్ ఉన్నప్పుడు ఈ డే టు డే మనకి యాక్టివిటీ తగ్గిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది జనాలకి, వర్క్ వల్ల కానీ జాబ్ వల్ల కానీ. అవును. అండ్ మోర్ ఓవర్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అవును. దానివల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఇవన్నీ వచ్చి నైట్ టైం మళ్ళీ ఫుడ్ స్కిప్ చేసేలాగా ఉంటుందని మేము చాలా మీడియం స్పైసే వాడతాం. ఓకే. అదొకటి అడ్వాంటేజెస్ పాయింట్ అండి మాకు. మా కస్టమర్స్ కూడా ప్రశాంతంగా ఉంది తినే ఫుడ్, అలా వెళ్ళిపోతుంది. కారంగా కానీ చెమటలు పడతాం కానీ అలా ఏం లేదు, హ్యాపీగా సాఫీగా తినేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం హ్యాపీగా అని అంటున్నారు. ఓకే. అదొకటి పాయింట్ అండి, మెయిన్ అదొకటి మా షెఫ్ చేసింది. అదొకటి గ్యాస్ట్రిక్ చాలా మంది తింటున్నప్పుడు ఆ స్పైస్ లెవెల్స్ ఎక్కువ కొన్ని ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ అన్ని వస్తాయి కదా. అవును. అందుకని అవన్నీ మైండ్ లో పెట్టుకుని మేము చాలా సఫర్ అయ్యాము ముందు. మేము బాగా ఫుడీస్, మమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది. సో ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా టేస్ట్ బాగున్నా స్పైస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాం, లేదంటే డిఫరెంట్గా ఉంటాం. అలా ఉండకూడదని ఫస్ట్ నుంచి మేము ఒక బెంచ్ మార్క్ పెట్టేసుకున్నాం. ఓకే. సో మిలిటరీ వంటిల్లో అంటే మన సొంత మసాలాలు, స్పైస్ లెవెల్స్ తక్కువ ఉండాలి, వెరైటీ రోజుకో వెరైటీ మారాలి. ఓకే. ఇది మా బెంచ్ మార్క్. ఓకే. మిలిటరీ వంటిల్లు బెంచ్ మార్క్ ఇది మేము రన్ చేసే ఓపిక ఉన్నంత వరకు ఇలాగే రన్ చేస్తాం. ఇదే రన్ చేస్తాం. అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. మన దగ్గర మళ్ళీ ఆమ్లెట్స్ కూడా ఉంటాయి. ఓకే. సో ప్లెయిన్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్, చికెన్ ఆమ్లెట్ అని. చికెన్ ఆమ్లెట్ ఓకే, ఇది డిఫరెంట్ గా ఉంది అసలు. అంటే కీమా వేయమండి అందులో. ఓకే. ఆ కీమా వేసి చేసే ఆమ్లెట్లు వేరే టేస్ట్ వస్తుంది. అవును. అది మీరు బేసికల్ గా క్వాంటిటీలో వాడతారు. మనకి ఏంటంటే మనం వాడే కర్రీని యూజ్ చేసి, మనం వాడే కర్రీ బాయిల్ చేసిన కర్రీ పీసెస్ యూజ్ చేసి చికెన్ ఆమ్లెట్ వేస్తాం. వావ్, చాలా టేస్టీ ఉంటుంది. చెప్తుంటేనే నాకు ముందు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. అండ్ ఇట్స్ హెవీ. మా దగ్గర ఒక ఆమ్లెట్ చెప్పుకుంటే అట్లీస్ట్ ఒక 3-4 హ్యాపీగా తినొచ్చు. ఒక ఆమ్లెట్ అంత క్వాంటిటీ, కొంచెం పెద్దది వస్తుంది, థిక్ కూడా వస్తుంది, దెబ్బ రొట్టె సైజ్ వస్తుంది. ఓకే. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈ రోజు మన TFL వారి మిలిటరీ వంటిల్లో ఉన్నటువంటి రెసిపీ సీక్రెట్స్ అన్ని కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా ఫుడ్కి అంత టేస్ట్ రావడానికి గల రీజన్ ఏంటో కూడా తెలుసుకున్నాం. మీలో ఎవరైనా సరే ఫుడ్ లవర్సే కాదు, నార్మల్గా హోటల్ని విజిట్ చేద్దామని వచ్చినా సరే ఇక్కడ ఆంబియన్స్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. చాలా క్లీన్ ఆంబియన్స్ అండ్ హైజెనిక్ మెయింటైన్ చేస్తుంటారు. సో అంతేకాకుండా ఫుడ్ విషయానికి వస్తే ఎక్స్ట్రీమ్లీ సూపర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ లవర్స్ రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు. ఒక్కసారి విజిట్ చేసి ఒక్కసారి తింటే చాలు, మీరు ఇక్కడ రెగ్యులర్గా ఇదే రెస్టారెంట్కి వచ్చి తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. అంత టేస్ట్ రావడానికి రీజన్ ఏంటంటే వీళ్ళన్నీ కూడా ఓన్ రెసిపీస్ వాడుతుంటారు. మీట్ విషయంలో కానీ, సీ ఫుడ్ విషయంలో కానీ, వెజిటేబుల్ విషయంలో కూడా అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మెయింటైన్ చేస్తారు. కాబట్టి చాలా పెద్ద పెద్ద ఆఫీస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్ళడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. అంతేకాకుండా రిపీటెడ్గా ఇక్కడ తింటే ఏమైనా ఫుడ్ ప్రాబ్లమ్ వస్తుందేమని చెప్పేసి అనుకుంటారేమో. అసలు అలాంటి డౌట్ అనేది అసలు లేకుండా చాలా మంది కస్టమర్ రిపీటెడ్గా వచ్చి ఇక్కడే తిని వెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళు దాదాపుగా 15 సంవత్సరాల ఫుడ్ ఇండస్ట్రీలో అపార అనుభవం కలిగినటువంటి వంశీ గారు, అనీష్ గారు దాదాపుగా 15 సంవత్సరాల ఫుడ్ ఇండస్ట్రీలో అపార అనుభవం కలిగినటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఈ హోటల్ని రన్ చేయడం వల్ల ఈ ఫుడ్కి అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది. టుడే స్పెషల్ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అండి. మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. కొరమేను, బొమ్మిడాయిలు చాలా అరుదుగా దొరుకుతాయి, కానీ ఇక్కడ మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. క్రాబ్ వచ్చేసి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మా దగ్గర ప్రాను, మటన్ కర్రీ, క్రాబ్, బొమ్మిడాయిలు, కొరమేను, నాటుకోడి కర్రీ, గోంగూర మటను చాలా 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 అంటే చాలా బాగుంటాయండి. నెత్తెలు ఫ్రై ఉంటుందండి, నాటుకోడి గుడ్లు ఉంటాయి. ఇక్కడ రాగి సంగటి, తలకాయ కర్రీ అంటే చాలా బాగుంటాయి. ఫిష్ ఫ్రై ఉంటాయి, ఆమ్లెట్స్ ఉంటాయి. మటన్ దమ్ బుధవారం వచ్చేసరికి చిట్టి ముత్యాలు మటన్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాలండి. వెజ్ బిర్యానీ ఉంటుంది. రోజుకు ఒక స్పెషల్ ఉంటుంది సార్ ఇక్కడ మాత్రం రోజు మీరు డైలీ వచ్చేవాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతారు. గోంగూర మటన్ వచ్చేసి మటను, తలకాయ కర్రీ, మటన్ ఫ్రై, నాటుకోడి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, నాటుకోడి గుడ్లు, రొయ్యల ఈగురు, పీతల పులుసు, కొరమీను, బొమ్మిడాయిలు చాలా చాలా ఐటమ్స్ ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయాలి ఇటు వచ్చినప్పుడు మాత్రం. బిర్యానీస్ వచ్చేసి చిట్టి ముత్యాలు మటన్ దమ్ బిర్యానీ ఉంటుంది, వెజ్ బిర్యానీ ఉంటుంది. TFL మిలిటరీ వంటిల్లు అండి, మాది ఇందుపల్లి, వంట వేస్తుందండి నేనే. ఈ మసాలా పొడి అనేది మేము ఓన్గా ప్రిపేర్ చేసుకుంటామండి. సాంబార్ పొడి, రసం పొడి, మసాలా పొడి, దీంట్లో ఏ ఐటెం చేయాలన్నా అంతా మేము ఓన్గా ప్రిపేర్ చేసుకొని ఓన్గానే చేస్తామండి. మొత్తం ఏ ఐటెం అయినా సరే
చాలా బాగా ఫుడ్ మాత్రం క్వాలిటీ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. క్వాంటిటీ మాత్రం బాగా ఇస్తారండి. క్వాలిటీ కానీ క్వాలిటీలో దేంట్లో రాజీ పడరు. మన అడిగిన క్వాలిటీ అడిగినట్టు ఇస్తారు. కాదు నాకు బాగా నీట్గా చేయాలి, నేను అందుకు ఎంత క్వాలిటీ కావాలంటే అంత క్వాలిటీ నన్ను అడగండి నేను ఇస్తాను అంటాడు ఆయన. ఎంత బాగా క్వాలిటీ ఇస్తారు, బాగా చేస్తాం అనుకోండి. స్టాఫ్ని మాత్రం చాలా బాగా చూసుకుంటారండి. సారీ నేను వచ్చి దగ్గర 18 సంవత్సరాల నుండి వంట ఫీల్డ్ అండి. సార్ వాళ్ళే బయట వంటలు చేశాను. నేను బయట వంటలు చేస్తాం వల్ల వంశీ పలానా సార్ నేను రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నాను, నువ్వు రావాలి, నువ్వు చేయాలంటే సార్ దగ్గరికి వచ్చి మాట్లాడి స్టాఫ్ని గీప్ని అంతా ఏర్పాటు చేసి కొత్తగా స్టార్ట్ చేశాను. 3 నెలలు అవుతున్నాను స్టార్ట్ చేసేది. ఫస్ట్ థింగ్ అసలు ఇలాగ ప్లేట్ కాకుండా ఇలాగ ఇస్తరాకులో పెట్టి అండ్ అసలు లిటరలీ మెనూ బోర్డ్ పెట్టినప్పుడు అయితే లైక్ నాకు మండీ తింటున్నప్పుడు ఎలా తీసుకొచ్చి ప్లేట్ పెడతారో సేమ్ నాకు అలాంటి ఫీల్ వచ్చింది. ఐ ఫెల్ట్ లైక్ చాలా బాగుంది ఆ ఫీల్ కూడా. కస్టమర్ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించడానికి ప్లేటింగ్ ఒక్కటే కాదు, వేరే టేస్ట్ కూడా. వీళ్ళ దగ్గర టేస్ట్ అయితే ఆసమ్. మేము ఎప్పుడు కర్రీస్, నేను ఇప్పుడు దాకా టేస్ట్ చేసింది మటన్ అయితే ఆసమ్. మీరు టెక్స్చర్ చూస్తారు మటన్ది, ఎక్కడ అలాంటి టెక్స్చర్ ఉండదండి. నేను ఇప్పుడు దాకా చాలా చోట్ల మటన్ తిన్నాను, కానీ మటన్ గోంగూర, మటన్ ఫ్రై, చికెన్ గోంగూర, ఇవాళ కొత్తగా సీ ఫుడ్ తీసుకున్నాము, ఫిష్, బొమ్మిడాయిలు, చాలా బాగుంది లిటరలీ ఫ్రై. వీళ్ళ ఎవ్రీ ఐటెం. అండ్ ఇంకా మీకు కావాలంటే నేను చూపిస్తా చూడండి, ఇంకా పొగలు వస్తూ ఉంటుంది, అంత హాట్గా సర్వ్ చేస్తారు. సర్వింగ్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే వీళ్ళు పెట్టేది కానీ సర్వింగ్ లైక్ మీరు ఎలాగో మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇలా పెళ్లి భోజనాలు తింటున్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు, కొంచెం హ్యాపీ ఫీలింగ్ కూడా ఉంటుంది ఇక్కడ తినడానికి. ఇది ఐ థింక్ ఇది నా 4th 5th టైం నేను ఇక్కడికి రావటం. మేము ఎవ్రీ సండే కుదిరిన ప్రతిసారి వస్తాము. నిజంగా ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం నేనేదో జస్ట్ మీరు చెప్పడానికి కానీ కాదు, కానీ చాలా బాగుంటుంది. మీరు వచ్చి టేస్ట్ చేస్తే తప్ప దాన్ని మీరు ఫీల్ అవ్వలేరు కూడా. ఇది నేనైతే ఖచ్చితంగా రాసిస్తాను. మీరు ఎక్కడ చూడరు ఇలా అంటే ఊరికి. ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా వచ్చేస్తున్నాయి, అరిటాకులో పెట్టేసి ఏదో పెట్టేసి ఓకే ఫైన్ సర్వ్ చేయడం అన్నట్టు. ఇప్పుడు కూడా ఇదే నేను ఇందాక మా సిస్టర్తో అంటున్నా, వేరే చోట లాస్ట్ టైం మొన్న డైనింగ్ చేసాము, ఓన్లీ పేర్లు మాత్రమే తెలుగు పేర్లు, మిగతా అన్ని ఫుడ్ యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్. ఇక్కడ మాత్రం పేరుతో పాటు ఫుడ్ మాత్రం ఆసమ్. ఇది నార్మల్ అయితే కాదు, అది నేను గ్యారంటీ ఇస్తాను. ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాం మేము మిలిటరీ హోటల్కి. చాలా బాగుంది. అన్ని ఐటమ్స్లో ఫిష్, బొమ్మడాయిల పులుసు అయితే చాలా బాగుంది. వైట్ రైస్తో ట్రై చేస్తే నిజంగా ఎక్సలెంట్ ఉంటుంది. సండే వస్తే కానీ ఇక్కడికి రావడం మాత్రం మిస్ చేయొద్దండి. సూపర్ ఉంది. మా అమ్మ చేతి వంట తిన్నట్టుంది. హాస్టల్ నుంచి అవుటింగ్ వస్తే ఇక్కడికి వచ్చాము, నిజంగా మా ఇంటికి వెళ్ళి తిన్నట్టుంది. హలో అండి, నేను చిత్తూరు నుండి మా అబ్బాయిని ఇక్కడ స్కూల్లో చేర్చున్నాను. ఎవ్రీ మంత్లీ ఇక్కడ వచ్చేసి బయట అంతా ఫుడ్ ట్రై చేశాను అనివి, బట్ ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం. ఇది ఇంట్లో తిన్నట్టుంది. యాక్చువల్గా బయట కన్నా ఇక్కడ చాలా బెటర్గా ఉంది. అట్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ అంబియన్స్ చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు మనకు గమనించేది కూడా చాలా బాగుంది. మన సర్వర్స్ కానీ అందరూ వెరీ గుడ్ ఫుడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మేము చిత్తూరు నుంచి వచ్చాము. వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాము. కాకపోతే నాట్ బ్యాడ్ సార్, సాటిస్ఫైడ్గా ఉంది సార్. ఫుడ్ కానీ వెజ్ ఐటమ్ చాలా బాగుంది. మేము వెజ్ ఐటమ్ తిన్నాము కాబట్టి చాలా బాగుంది సార్. అన్ని ఐటమ్స్ బాగున్నాయి. మేము చిత్తూరు నుంచి వస్తున్నాము, ఫస్ట్ టైం వస్తున్నాము ఇక్కడికి. మేము ఫేస్బుక్లో కామెంట్స్ చూసాము, మేము డైరెక్ట్గా వేరే వాళ్ళు కూడా మనకు చెప్పారు ఇక్కడ హోటల్ బాగుంది, మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అన్నారు. బాగుందండి, వెజ్ మీల్స్ అంతా కూడా బాగుంది. ఇంట్లో ఎలా ఉందో మనకు అదే ఫీలింగ్ ఉంది. బాగుందండి, ఎక్సలెంట్గా ఉందండి. టీఎఫ్ఎల్ ఒంటిల్లు వారి హోటల్లో ఉన్నాను. ఇక్కడ వెజిటేరియన్ భోజనం తింటున్నాము. వెజిటేరియన్ భోజనము చాలా సూపర్గా ఉన్నది, చాలా టేస్టీగా కూడా ఉన్నది. మన ఇంట్లో తిన్నట్టే ఉంది. సో వ్యూవర్స్, మీలో ఇంకెవరైనా సరే విజయవాడలోని మిలిటరీ వంటిల్ని విజిట్ చేయకపోతే ఇంకెందుకు లేటు, ఒకసారి విజిట్ చేయండి. ఒక్కసారి విజిట్ చేస్తే కనుక మీరే ఇంకా మళ్ళీ రెగ్యులర్ కస్టమర్ అవుతారు. ఎందుకంటే అంత టేస్టీ ఫుడ్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా వంశీ అండ్ అనీష్ గారు కూడా దాదాపుగా 15 సంవత్సరాలు ఫుడ్ ఇండస్ట్రీలో అపార అనుభవం కలిగినటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఈ హోటల్లో మెచ్చడం వల్ల ఫుడ్కి అంత మంచి టేస్ట్ వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ఫుడ్ని ఎవరైనా మీరు క్యాటరింగ్కి ఉపయోగించుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేస్తే క్యాటరింగ్ సదుపాయాన్ని కూడా 1 or 2 days ముందు చెప్తే సరిపోతుంది. వీళ్ళు క్యాటరింగ్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతారు. సో మరింకెందుకు లేటు, వన్స్ విజిట్ మిలిటరీ వంటిల్లు.